From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. నిరుద్యోగ యువతిని లొంగ తీసుకుని రాసలీలు వెలగబెడుతూ భార్యకు అడ్డంగా దొరికాడు ఓ కామర్స్ లెక్చరర్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు జాషువా. ఉద్యోగ వేటలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ యువతిని ఉద్యోగం ఇప్పిస్తానని లోబరుచుకున్నాడు. మచిలీపట్నం బచ్చుపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉద్యోగం కావాలంటే తన కోరిక తీర్చాలని యువతికి చెప్పాడు. విషయం తెలుసుకున్న భార్య అద్దె ఇంట్లో ఉంటున్న భర్తను తుక్కు రేకొట్టింది. అమ్మాయి తెచ్చుకున్నాడు రూమ్ కి. ఏమైంది ఏంటండి? ఈ రూమ్ కి దొరికాడు. అమ్మాయితో దొరికాడు. ఓనర్స్ ఇక్కడ ఉండరంట, పైన ఉంటారంట. అమ్మాయితో నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. 3 నెలల క్రితం ఇంకొక అమ్మాయితో దొరికి ఇంట్లో నుండి పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. ఏం చేస్తాడు అమ్మాయి? అమెరికన్ కాలేజీలో లెక్చరర్. ఏ సబ్జెక్ట్ అమ్మాయి? కామర్స్. పేరు జాషువా కలపాలి. ఐడి కార్డు ఇవ్వండి. ఇంతకుముందు లేడీ ఎంపీలు చేసేది. ఎంతమంది లేడీ అంటే ఐడెంటిటీ కార్డు. నాకు ఇద్దరు కొడుకులండి. మా పెద్ద అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొన్నాయి. దీంతో అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ బచ్చుపేటలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు జాషువా. మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి మభ్యపెట్టి లోబర్చుకుంటూ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. యువతిని లోబర్చుకునే ప్రయత్నాలు చేస్తూ భార్యకు తెలియడంతో చివరికి భార్య చేతుల్లో తన్నులు తిన్నాడు అధ్యాపకుడు జాషువా. భర్త దురాగతాలను బయటపెడుతూ హ్యూమన్ రైట్స్ వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. అలాగే కామర్స్ లెక్చరర్గా పనిచేసే జాషువాతో తనకు 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని భార్య తెలిపింది. వేరే మహిళలతో అక్రమ సంబంధాలను కొనసాగిస్తూ తనతో గొడవలు పడుతూ ఉండేవాడని ఆరోపించింది. గతంలో పలువురు యువతులను వివాహం చేసుకుంటానని నమ్మించి వివాదాలు కావడంతో గట్టుచప్పుడు కాకుండా రాజీలు చేసుకున్నామని ఆరోపించింది జాషువా భార్య. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తుంది. భార్యనండి. ఆయన అమినగడ్డ కాలేజీలో కామర్స్ లెక్చరర్గా చేస్తున్నాడు. ఈరోజు అతను ఒక అమ్మాయితో రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరకటం వల్ల అక్కడికి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్తే ఆ అమ్మాయితో ఇతను ఉండటం చూశాను నేను. హ్యూమన్ రైట్స్ రజనీ గారిని ఆశ్రయించగా ఆవిడ సహాయంతో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అతను గతంలో కూడా ఇలా చాలాసార్లు దొరికి చాలా గొడవలు అయినాయి. మొన్న ఫిబ్రవరి నెలలో కూడా చల్లపల్లిలో ఒక అమ్మాయి సౌమ్య అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ ఇదే పనులు చేయటం వల్ల హ్యూమన్ రైట్స్ వారి ద్వారా ఇవాళ ఈ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం జరిగింది. గతంలో కూడా ఇంట్లో చాలా హెరాస్మెంట్లు చేస్తాడండి. ఇతనికి బాగా ఉమనైజరు. చాలాసార్లు ఖండించడం జరిగింది. అయినా అతనిలో మార్పు లేదు. ఇంట్లో కూడా డబ్బులు ఏమి జీతం ఏమి ఇవ్వకుండా నన్ను పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను చాలా